లోక్సభ ఎన్నికల కోసం మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కుడు పేర్లను ప్రకటించారు గులాబీ బాస్. పార్లమెంట్ నియోజకవర్గాలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న కేసీఆర్ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించారు. లోక్సభ ఎన్నికల కోసం మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేర్లను ప్రకటించారు గులాబీ బాస్. పార్లమెంట్ నియోజకవర్గాలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న కేసీఆర్ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామిని అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ఏవై స్వామి, బీఆర్ఎస్ పార్టీ మరో ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించారు. హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గంలో రాయుడు లక్ష్మారెడ్డి పేరును, అదేవిధంగా ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును ప్రకటించారు. తొలుత మల్కాజ్గిరికి సంబంధించి సెమీపూర్ రాజు పేరును తొలుత చర్చకు పెట్టినప్పటికీ కూడా పార్టీ అధినేత కేసీఆర్ అక్కడ రాగి లక్ష్మారెడ్డి పేరునే ప్రకటించారు. ప్రధానంగా ఈ నియోజకవర్గం పరిధిలో 7కు 7 ఎమ్మెల్యే స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. దీంతో ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీ స్థానం పక్కాగా గెలుస్తుందనే ఒక అంచనాను మొదటి నుంచి ఉన్నది. దీంతో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని అంతా అనుకున్నప్పటికీ కూడా ఒకవైపు బీజేపీ నుంచి ఒకవైపు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ని బరిలో దింపడంతో కూడా ఇక్కడ పార్టీ పోటీ మరింత ప్రశ్నాత్మకంగా ఉంటుందని చెప్పి భావించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందని చెప్పేసి అంతా అనుకున్నప్పటికీ కూడా అనూహ్యంగా రాజు లక్ష్మారెడ్డి పేరును బీఆర్ఎస్ పార్టీ తెరపై తీసుకొచ్చి పార్టీ అధినేత కేసీఆర్ అనే పేరును ప్రకటించారు. మరోవైపు ఇటు ఆదిలాబాద్ సంబంధించి ఇప్పటికే అక్కడ పార్టీ గతంలో పనిచేసినటువంటి మాజీ ఎంపీ ఐలం నాగేష్ బీజేపీకి వెళ్లడంతో ఆయన బీజేపీ టికెట్ ఇచ్చింది. దాంతో ఆ ప్లేస్ లో మొదటి నుంచి కూడా అనుకున్నట్టుగానే ఆత్రం సక్కు పేరును ప్రకటించారు. ఆత్రం సక్కుకు మొన్న పోయినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కానపూర్ నియోజకవర్గంలో ఆయనకు ఇవ్వకుండా అక్కడ కోవలక్ష్మికి అవకాశం ఇచ్చారు. దీంతో ఆయనకు ఎంపీ ఎలక్షన్ లో అవకాశం ఇస్తానని చెప్పేసి అప్పుడే కేసీఆర్ మాటిచ్చినట్టుగా కూడా ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు ఆయనకు ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు. మొత్తానికి ఇప్పటి వరకు అయితే 11 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. మొత్తానికైతే ఈ లోక్సభ ఎలక్షన్స్ పరిధిలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇప్పుడు పోరాడగలుగుతుంది. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలని ఎక్కువ గెలిపించాలని చెప్పేసి కూడా పార్టీ అధినేత పదే కోరుతూ ఉన్నారు. రీసెంట్ గా జరిగినటువంటి కరీంనగర్ కథనపేరి సమావేశంలో కూడా ఆ బహిరంగ సభలో కూడా ప్రజలకు ఇదే విజ్ఞప్తి చేశారు. ఒకవైపు 2 జాతీయ పార్టీలు ఇటు కాంగ్రెస్, బీజేపీ 2 కూడా జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి ఆ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తే లోక్సభలో ఒకవైపు తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేందుకు ఎంపీలు ఉంటారు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి కూడా కేసీఆర్ కోరుతున్నారు. ఈ కోవలోనే ఈ రోజు మరో 2 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో ఇటు మల్కాజ్గిరిలో రాగి లక్ష్మారెడ్డి పేరును, అటు ఆదిలాబాద్ లో ఆత్రం సక్కు పేరును ప్రకటించారు. శ్వేత, రైట్, థ్యాంక్ యూ ఏవై స్వామి.